ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. హల్లెలూయా. ఈరోజు నా సందేశం ఏమిటంటే, ధనవంతుడికి పరలోక రాజ్యం లేదు. హల్లెలూయా. ఎవరికండి? ధనవంతుడికి పరలోక రాజ్యం లేదు. హల్లెలూయా. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చూడండి. ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జంలో దూరుట సులభం. హల్లెలూయా. చూడండి, ధనవంతుడికి ఏమి లేదంట, పరలోక రాజ్యము లేదు. హల్లెలూయా. నీవు పరలోక రాజ్యములో చేరాలి అంటే, నిత్య రాజ్యములో ఉండాలి అంటే, నీవు ధనాన్ని ప్రేమించటానికో, ఐశ్వర్యాన్ని ప్రేమించటానికో, మరి ఆస్తిని ప్రేమించటానికో, అలాగని అంతస్తును ప్రేమించడానికో వీల్లేదు. కానీ కేవలము వీటిని ఇచ్చిన నీ దేవుడైన యేసు క్రీస్తును మాత్రమే నీవు ప్రేమించేవారిగా ఉండాలి. చూడండి, ఒక అధికారి వచ్చి దేవుని ముందు వచ్చి హల్లెలూయా ఆయన ఎదుట మోకరించి మోకాళ్ళ మీద పడి యేసుక్రీస్తుని ఒకటి అడుగుతా ఉన్నాడు. ప్రభువా, నేను నిత్య రాజ్యములో ఉండాలి అంటే నేనేం చేయాలి? నీ నిత్య రాజ్యములో నేను వారసుడుగా ఉండాలి అంటే నేనేమి చేయాలి అని ఈ ఒక అధికారి యేసుక్రీస్తుని అడిగినప్పుడు, ఈ ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గర మాట్లాడినప్పుడు, మరి యేసుక్రీస్తు ఆ యొక్క అధికారితోటి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నీవు నిత్య రాజ్యానికి వారసుడు కావాలి, నీవు నిత్య రాజ్యములో ఉండాలి, నిత్య రాజ్యములో ప్రవేశించాలి అంటే హల్లెలూయా నీవు వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని ఆజ్ఞ నీకు తెలుసు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ యొక్క అధికారితోటి నీవు వ్యభిచారం చేయడానికి వీల్లేదు, దొంగతనం చేయడానికి వీల్లేదు, అలాగనే పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకటానికి వీల్లేదు అని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని ఆజ్ఞ నీకు తెలుసు కదా అని యేసు ప్రభు ఆ యొక్క అధికారితోటి, ఆ యొక్క ధనవంతుడితోటి మాట్లాడినప్పుడు ఆ అధికారి యేసుక్రీస్తు దగ్గర ఒక మాటను మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయ్యా, నాకు బాల్యము నుండి ఇవన్నీ వాడుక లేదు కదా, బాల్యము నుండి ఇవన్నీ నేను చేసిన వాడిని కాదు కదా. హల్లెలూయా అన్నప్పుడు యేసుక్రీస్తు అతని వైపు చూసి అతన్ని ప్రేమించి ఒక మాట చెబుతాడండి. హల్లెలూయా. ఏ మాట అది అంటే, నీ ఆస్తిని అమ్మి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. హల్లెలూయా. ఏంటంట? ఒకటి కొదువుగా ఉన్నది. మరి ఏంది కొదవ? ఆస్తి లేదా, అంతస్తు లేదా, ఐశ్వర్యం లేదా, అన్నీ కలిగిన వాడే. చూడండి, ఒక హోదాలో ఉన్నవాడే, లేనివాడు కాదు యేసుక్రీస్తు దగ్గర వచ్చింది. ఒక అధికారంలో ఉన్నవాడు వచ్చాడు. ఒక అధికారంలో ఉన్నవాడు దేవుని దగ్గర అడిగిన తర్వాత, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి ఆ కొదువు అంటే, నీకు కలిగిన ఆస్తిని అమ్మి బీదలకు సహాయము చేయి. దేవునికి స్తోత్రం. అలా చేసి నీవు నన్ను వెంబడిస్తే నిత్య రాజ్యంలో ఉంటావు. అలా చేసి నీవు నన్ను వెంబడిస్తే పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అధికారితోటి యేసుక్రీస్తు ఈ యొక్క మాటల్ని పంచుకుంటాడో, ఎప్పుడైతే నిత్య రాజ్యములో ఉండాలి అంటే, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే, నీకు కలిగిన ఆస్తిని అమ్మివేసి నన్ను వెంబడించమని ఎప్పుడైతే ప్రభు అంటాడో, అతను ఉన్నవాడు గనక, ధనవంతుడు గనక, ఒక అధికారి గనక తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడే కానీ హల్లెలూయా తనకున్న ఆస్తిని అమ్మి బీదలకు సహాయం చేసిన వాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, వింటున్న సహోదరి, వింటున్న సహోదరుడా, ఇదిగో
మీరు కూడా నిత్య రాజ్యానికి వారసులు కావాలి అంటే, మీరు కూడా నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే, మీకు కలిగినవన్నీ దేవునికి స్తోత్రం హల్లెలూయా. మీకు కలిగినవన్నీ అమ్మి మీరు దేవునికి అనగా నజరైన యేసు క్రీస్తుని మీరు వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క అధికారి వెనక్కి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు చూసి అంటున్న మాటలు ఏమిటంటే, ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జంలో దూరుట సులభమండి. హల్లెలూయా. చూడండి, ఒకడు ధనాన్ని సంపాదించుకున్న తర్వాత, సమస్తాన్ని సంపాదించుకున్న తర్వాత ఆయన ధనాన్ని కూర్చుకోవటానికి తనకున్న మెడను అమ్మి, దేవునికి స్తోత్రం, ఆ మెడను అమ్మి నేను సర్వాన్ని సంపాదించాను, హల్లెలూయా, అది దాచిపెట్టుకోవటానికి నాకు మెడ లేదు గనక నా కోట్లను విప్పి పెద్ద భవనము కట్టి అందులో నేను సంపాదించిన సమస్త యావత్తుని దాచుకుంటానని ఎప్పుడైతే తన మనస్సులో అతను అనుకున్నాడో, దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ రాత్రికి దేవుడు వెర్రివాడ, ఈ రాత్రికి నీ ప్రాణం పోతే అవి ఎవరి వశమైతాయి? దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాస్తవానికి ఏ రోజుకి కీడు ఆ రోజుకి చాలన్నాడు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని? మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకొనవద్దు. ఏ భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకుంటే ఎక్కడ తుప్పు పట్టిపోద్ది, చిమట కొట్టి వేస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండబోతుంది అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ధనాన్ని మన పరలోకములో మనము కూర్చుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది కూడా డౌట్, మరి ధనం లేకపోతే ఏం తింటాం బ్రదర్, ధనం లేకపోతే మరి ఎలా బ్రతుకుతాం బ్రదర్, ధనం లేకపోతే ఎలా జీవిస్తాం బ్రదర్ అని చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి, చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ హల్లెలూయా, నీవు నేను ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలంటే అక్కడ కూర్చుకుంటే ఆ యొక్క ధనాన్ని చిమ్మెట కొట్టివేదు, తుప్పు పట్టిపోతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద నీవు నేను దేవుని బిడ్డలు క్రైస్తవులు అనబడుతున్న మనము ధనాన్ని కూర్చుకోవద్దండి. హల్లెలూయా. చాలామందికి ఏమి తినాలని బాధ, చాలామందికి ఏమి ధరించుకోవాలనే బాధ. అందుకని లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనములో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అనుమానము కలిగి ఉండకుడి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నవారు వాటిని గురించి ఆలోచన చేస్తారు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు వాటిని గురించి చింతిస్తూ ఉంటారు. కానీ దేవునికి స్తోత్రం, ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, అవి కోయవు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఒక నిజం తెలుసుకోవాలి మనం. చూడండి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయండి. ఆకాశంలో ఎగిరే పక్షులు అవి విత్తుతున్నాయా? ఆకాశములో ఎగిరే పక్షులు అవి వెతురుతున్నాయా, కోస్తున్నాయా? వాటికి గరిసెలు ఉన్నాయా? వాటికి కొట్లు లేవు, అవి కూర్చుకొనట్లేదు. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మును మీ పిల్లల్ని నేను పోషించదను. హల్లెలూయా. ఏ రోజుకి కీడు ఆ రోజుకి చాలట. నీవు నేను ప్రభును కలిగి ఉన్నాం గనక, నీవు నేను ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నాం గనక, నీవు నేను నిజమైన దేవుని సత్యవంతుణ్ణి ఎరిగి ఉన్నాము గనక, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని బాధపడటానికి వీలు లేనే లేదని. హల్లెలూయా. చూడండి, అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని వాగ్దానం చేసిన దేవుడో గనక, నీవు మనస్ఫూర్తిగా విశ్వాసము కలిగి రావి గంజంత విశ్వాసముతోటి ప్రభు దగ్గర నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అందుకనే మనం ధనాన్ని సంపాదించుకోవచ్చు, ధనం మీద మనకు ప్రేమ ఉండొద్దు. హల్లెలూయా. కేవలం ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, కేవలం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప, అది దేవుని కృప. హల్లెలూయా. దట్స్ ఏ గాడ్ గ్రేస్. హల్లెలూయా. అది దేవుని కృప మాత్రమే. ఈ రోజులో బతికి ఉన్నానయ్యా, 3 పూటలు భోజనం చేస్తూ ఉన్నాను ప్రభు, మంచి వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాను ప్రభు, నీకు స్తోత్రం ప్రభు. నువ్వు ఎప్పుడైతే దేవునికి స్తుతిస్తావో ఆకాశమందున్న దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. హల్లెలూయా. చూడండి, అధికారి వచ్చి, ధనము కలిగిన వాడు వచ్చి, అయ్యా
నేను నీ నిత్య రాజ్యంలో ఉండాలి అంటే, నీ నిత్య రాజ్యానికి నేను వారసుడు కావాలి అంటే నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు, నీవు వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఆజ్ఞ నీకు తెలుసు కదా అన్నప్పుడు, ఇవన్నీ నేను బాల్యం నుండి అనుసరిస్తూనే ఉన్నాను కదా ప్రభు అన్నప్పుడు, నీకు ఒకటి కొదువగా ఉన్నది. హల్లెలూయా. నీకు ఒకటి కొదువగా ఉన్నది, దాన్ని అమ్మి నీవు నన్ను వెంబడించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక.